ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు: మరో 3 లక్షల రైతులకు నేడు రుణమాఫీ, 3 కోట్లు సిద్ధం చేసిన ఆర్థిక శాఖ. రైతు పండుగ ముగింపు సభలో సీఎం ప్రకటించే అవకాశం. మహబూబ్నగర్లో భారీ ఏర్పాట్లు. సంవత్సరం నుండి ఇదే చెప్పడం జరుగుతుంది. ఇదివరకే రుణమాఫీ మొత్తం కంప్లీట్ అయిందని మన రేవంత్ రెడ్డి చెప్పిండు. అది అయ్యేది లేదు, పోయేది లేదు. మళ్ళా ఇంకా దీనిలో షరతులు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఇది ప్రభుత్వం తీరు. మార్పు అంటే ఇంకా ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీ కాలే. కొడంగల్లో ఫార్మా విలేజ్ రద్దు, ఆ స్థానంలో బహుళ పారిశ్రామిక పార్కు. భూసేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన టీజీఐఐసి. లగ్చర్ల దాడి అనంతరం పరిణామాలతో ప్రభుత్వం చర్యలు. ఫార్మా విలేజ్ అని ఇప్పటికే భూములను లాక్కునేందుకు ప్రయత్నించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడి ప్రజలు ఎంతో ఆందోళనకు చెంది మాకు భూములే కావాలి కానీ ఈ పరిశ్రమలు వద్దన్నారు. దాంతో చేసి వేరే పరిశ్రమ అని చెప్పి మళ్ళా భూములను లాక్కోవడానికే ప్రయత్నిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. నాడు నేడు కాంగ్రెస్ తప్పుడు విధానమే. వచ్చే 4 ఏళ్ళు ప్రజల కోసం పోరాటం. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ హిమాలయ పర్వతం. కరీంనగర్ దీక్షా దివాస్లో కేసీఆర్ అంటే ఒక చరిత్ర. తెలంగాణలో కేసీఆర్ను తుడిచేద్దామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం అది సాధ్యం కాదని కేటీఆర్ అనడం జరుగుతుంది. తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పటికీ కేసీఆర్ నిలిచిపోతాడు. అత్యంత వేగంగా అనుమతులు. టీజీబీ పాస్కు కృత్రిమ మేధ అంగులు. త్వరలో అందుబాటులోకి టీజీబీ పాస్. ఈసారికి పాత విధానంలోనే 10 పరీక్షలు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంతర్గత మార్కుల తొలగింపు. ప్రస్తుతం గ్రేడింగ్ విధానం మాత్రమే ఎత్తివేత. విద్యాశాఖ సవరణ ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు 5% ఐఆర్. ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివాస్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో దీక్షా దివాస్ చేయడానికి మన కేసీఆర్ స్పందించడం జరిగింది. అన్ని జిల్లాలలో దీక్షా దివాస్ చేయడానికి పాల్గొనడం జరిగింది. పులి పంజాకు యువతి బలి. పత్తి చేనులో పనిచేస్తుండగా దాడి చేసి నోట ఖర్చుకెళ్లిన వ్యాఘ్రం. కొమరంభీం జిల్లాలలో ఘటన. సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదంటున్న గ్రామస్తులు. సమాచారం ఇచ్చినా కూడా స్పందించని పోలీస్ శాఖ. ఇలా ఉంది ప్రభుత్వం తీరు. కేసీఆర్ దీక్షతో తెలంగాణ ఏర్పడలేదు. ప్రజల కోరిక మేరకే సోనియా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి చెప్పడం జరిగింది. కేసీఆర్ దీక్ష చేయకపోతే ఇవాళ తెలంగాణ వచ్చేదా? ఆ రోజు ఆయన బయలుదేరి దీక్ష చేయడం వల్లనే సోనియా గాంధీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు చెప్పలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అచ్చుడుతోనే టీఆర్ఎస్లో కేసీఆర్, తెలంగాణలో కేసీఆర్ లేకుండా చేయడం అనేది వీళ్ళ ఒక ప్రత్యేక దృష్టి. కానీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద స్పందించి అవి అమలు చేయాలని తెలంగాణ ప్రజలు మొత్తం కోరుకుంటున్నారు. గురుకుల ఘటనల వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం. అదృశ్య శక్తిపై విచారణ చేస్తున్నాం. త్వరలో కేటీఆర్ జైలు. మంత్రి సురేఖ తీవ్ర ఆరోపణలు. గురుకులాలలో జరిగిన ఘటనలను కూడా గత ప్రభుత్వం టీఆర్ఎస్ మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మిన్నే నెపం చూపి మాదేం లేదు అని తప్పించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చే సంవత్సరం అవుతుంది. వీళ్ళే అధికారులు ఉంటారు, వీళ్ళే మంత్రులు ఉంటారు. ఆ ఘటనలను వీళ్ళే సమర్థంగా ఎదుర్కొని సాల్వ్ చేయాలి. కానీ గత ప్రభుత్వం మీదనే నెపం చూపడం అనేది ఇది తెలంగాణ ప్రజలు నమ్మలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటి తప్పుడు ఆరోపణలను విరమించుకోవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.